అందరికీ నమస్కారం. మిత్రులారా, 100 ఇయర్స్ మన జీవితకాలం అంటారు కదా. నిజంగా 100 ఏళ్ళు మనం బతుకుతామా తెలీదు. ఎవరు గ్యారెంటీ ఇవ్వలేరు. దానికి ఏవో ప్రయత్నాలు ఉన్నాయి. అల్టిమేట్గా బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అంటారు. కానీ 100 ఏళ్ళు బతకడం అనేది గొప్ప కాదు. 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో మొత్తం ఎక్కడ వెతికిన 100 ఏళ్ళు నువ్వు ఖచ్చితంగా బతుకుతావా అని అడిగితే సమాధానం చెప్పరు. బతుకుతానన్నోళ్ళు 100 ఏళ్ళు ఆరోగ్యంగానే ఉంటావా అంటే దానికి కూడా సమాధానం చెప్పలేరు. 100%. కానీ ఒక ప్లేస్లో మాత్రం 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతుకుతాము అని చెప్పి చెప్తారట. ముందే రాసిస్తాం మేము చెప్తారట. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. జపాన్లో ఒకినావా అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్లో ఉన్న వాళ్ళు ఏదన్నా యాక్సిడెంటల్గా ఇటువంటి ఏదైనా అయితే తప్ప 100 సంవత్సరాల లోపల ఎవరు చనిపోరంట. ప్రతి ఒక్కరూ 100 ఏళ్ళు పుట్టాడంటే 100 ఏళ్ళు ఉంటాడు అక్కడ. అలా ఉంటుందంట ఆ స్పేస్. అంత అద్భుతం. దాని మీద ఇంకా సైంటిస్టులు దాని మీద ఉంటారు కదా, రివర్సల్ మెకానిజం, వయసుని తగ్గించి. ఇంకోటి చెప్పనా, మామూలుగా మనం 100 ఏళ్ళు ఉన్నాం అనుకోండి, మనం చూసేవాళ్ళు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాగానే స్కిన్ కాస్త జారిపోయి కాస్త జుట్టు వెంట్రుకలు నెరిసిపోయి కనిపిస్తుంది. ఏజ్లో 100 ఏళ్ళకి కనిపిస్తుంది. కానీ ఆ ఒకినావాలో ఉండేటువంటి వాళ్ళని చూస్తే 100 ఏళ్ళ వాళ్ళని చూసినా కానీ 60-70 ఏళ్ళకి కనిపిస్తారు. అంత యాక్టివ్గా ఉంటారు. ఎనర్జీ తగ్గదు. కుర్రోళ్ళ లెక్క పరిగెత్తుంటారంట వాళ్ళు. చెప్తే కానీ తెలీదు. 110 ఏళ్ళు 120 ఏళ్ళు ఇలా ఉంటే అవునా అని చెప్పి మనం ఆశ్చర్యపోవాలి. అంటే స్కిన్లో చేంజెస్ చాలా తక్కువ ఉంటాయి. పళ్ళు లూజ్ కావు, కంటి దృష్టి తగ్గదు, అలాగే జాయింట్స్ ఫ్లెక్సిబిలిటీ మారదు, నర్వ్స్ యాక్టివ్గా ఉంటాయి, ఆలోచించే కెపాసిటీ పర్ఫెక్ట్ ఉంటుంది, కుర్రోళ్ళ లెక్కే ఉంటారు. అది చెప్తున్నాం. అలా ఉందంట. ఏంటిది ఇలా వీళ్ళ మధ్య ఇదేమన్నా సపరేట్ కల్టా అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి ఫైనల్గా వాళ్ళు చెప్పింది ఏం తెలుసా, వాళ్ళు తినేటువంటి తిండి, ఆ తిండిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పర్పుల్ పొటాటో అంట. అంటే మనకు ఈ చిలకడ దుంప ఉంటుంది కదా, గెనిసిగడ్డ అంటారు, రత్నపురి గడ్డ, రకరకాల ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పిలుస్తుంటారు కదా. అది పర్పుల్ కలర్లో దొరుకుతుంది అక్కడ. ఆ పర్పుల్ కలర్ ఉండేటువంటి పొటాటోని 90% వాళ్ళ ఫుడ్ అట. దాన్నే తింటారు మ్యాక్సిమం. దాంతోనే కూర, దాంతోనే పచ్చడి. ఇంకా మన భాషలో చెప్పాలంటే దాంతో కూర, దాంతో పచ్చడి, దాంతో అన్నం, దాంతో పెరుగు, అన్నీ దాంతోనే. మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి కొంచెం ఫుడ్, సాలిడ్ ఫుడ్ పెట్టి ఏజ్ వచ్చినప్పటి నుంచి ఇంక చచ్చిపోయేదాకా అది అదే తింటారండి వాళ్ళు. వీళ్ళు అన్నేళ్ళు హెల్తీగా బతకడానికి రీజన్ అదే అని చెప్పి చెప్పారు. అది అక్కడే పెరుగుతుంది, ఇంకెక్కడ పెరగదంట. దాంతో దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీద్దామని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారు. సరే, ఇంకా బిజినెస్ మోడల్ మన వాళ్ళు చేసుకుంటారు, అది మామూలే. కానీ ఈ పర్పుల్ పొటాటో ఇప్పుడు దొరుకుతుంది. కొన్ని పెద్ద సూపర్ మార్కెట్లు, కొంచెం ఇంపోర్టెడ్ ఫుడ్ లాగా దొరుకుతుంది. మీకు ఎవరికైనా వెళ్ళినప్పుడు పొరపాటు మీకు కనిపిస్తే కొనేసేయండి. యాంథోసైనిన్స్ దాంట్లో హెవీగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ బయట ప్రపంచంలో దొరికేటువంటి ఏ సూపర్ ఫుడ్తో కంపేర్ చేసుకున్నా దీంట్లో 380% ఎక్కువ ఉన్నాయంట యాంటీ ఆక్సిడెంట్స్. ఫ్రీ రాడికల్స్ని అసలు మీ బాడీలో ప్రమోటే కానిది. ఫ్రీ రాడికల్స్ వల్లే మనకు ఏజింగ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. వయసు వచ్చినట్టు కనిపించేది ఫ్రీ రాడికల్స్ వల్ల. అంటే చెప్పాం కదా, ముందే చెప్పుకున్నాం కదా, వెంట్రుకలు ఊడిపోవడం, కంటి చూపు తగ్గడము, ప్లస్ స్కిన్ లాగా సాగింగ్ కావడం, ముడతలు పడడం, ఎంత జరిగేది. వయసు వచ్చినటువంటి లక్షణాలు తెలియాలంటే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండాలి. ఇది తీసుకోవడంలో దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మొత్తం ఎప్పుడు క్లియర్ చేసేస్తాయంట. రోజు ఒక గ్లాసు జ్యూస్ తాగినా చాలు, బాడీ అంతా డీటాక్స్ అయిపోతుంది.
స్కిన్ టైట్ కావడం కూడా మీరే చూస్తారు అని చెప్పి అంత అద్భుతమైన రీసెర్చ్ పేపర్. చాలా నాకు అమేజింగ్ అనిపించింది. వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాం అనిపించింది. ఓకినావాకి వెళ్ళిపోదాం అనిపించింది. అంత బాగా పనిచేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వయసు తగ్గడంతో పాటు బోన్స్లో ఉన్నటువంటి కాల్షియం పోవడంతో పాటు బోన్స్ స్ట్రాంగ్ అవుతూనే ఉంటాయి. బీపీ అసలు పెరగదు. ఎందుకంటే ఇది పింక్ కలర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. పింక్ పర్పుల్లో కలిసి ఉంటుంది అది. ఓకే, ఆ కలర్లో ఉండడం వల్ల మీ స్కిన్ అనేది డ్యామేజ్ కాదు. స్కిన్ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, పెరుగుతూ ఉంటుందండి. తీసే కొద్ది మనకు జుట్టు రావడం తీసుకొని పెరగడం తెలియదు. ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళకి పెరుగుతుందంట. దీనివల్ల జరిగేది ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మీ లివర్ అనేది ఏ రోజు ఆ రోజు క్లీన్ అయిపోతూ ఉంటుంది. కిడ్నీస్ క్లీన్ అయిపోతూ ఉంటాయి. కిడ్నీస్ క్లీన్ అయితే మీ బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా లివర్ క్లీన్ కావడంలో అది ఇంకా ఎఫెక్ట్. ప్రతిరోజు కొత్త లివర్ వచ్చినట్టు పనిచేస్తూ ఉందంట అది చేయడం వల్ల. అంత అద్భుతంగా పనిచేసేటువంటి సూపర్ ఫుడ్ మేము ఇంతవరకు చూడలేదని చెప్పి చాలామంది సైంటిస్టులు దాన్ని ప్రైజ్ చేస్తున్నారు, పొగుడుతూ ఉన్నారు. కాబట్టి మీకు దొరికితే ఎక్కడ కనిపించే దీన్ని మాత్రం వదలొద్దండి. తీసేసుకోండి, అద్భుతంగా తీసేసుకోండి. దీన్ని ప్రతిరోజు తీసేసుకొని చూడండి, రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి అన్ని రీసెర్చ్ పేపర్లు చెప్తున్నారు. కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు. మరి ఆరోగ్యం కోసం, సౌందర్యం కోసం మనమైతే లక్షలు పెడుతూనే ఉన్నాం కదా. తిండి కోసం మనం పెట్టవచ్చు కదా ఈజీగా. మీకు ఎవరైనా బయట జపాన్లో కానీ అటు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత తెప్పించుకోండి. ప్లస్ ఒకటే మా సిన్సియర్ సజెషన్, దీని పేరు మీద చెప్పి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ని మాత్రం నమ్మద్దు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే జీవితాలు, దాన్ని దేన్నైనా సరే బిజినెస్ చేసి పడేస్తారు. అది నిజంగా ఎందుకు కూడా మనకు తెలియదు. మీరు నిజంగా అది దొరికితే, నిజంగా అలా ఉంటే దాన్ని డైరెక్ట్గానే ఆ పర్పుల్ పొటాటో దొరికితే డైరెక్ట్గా తీసుకోండి అంతే. ఆ పర్పుల్ పొటాటో జ్యూసు, పర్పుల్ పొటాటో పేస్టు, పర్పుల్ పొటాటో జ్యూస్ క్యాప్సూల్స్, ఇవన్నీ తయారు చేసే దరిద్రులు చాలామంది ఉన్నారు. ఆ దరిద్రులు మీరు వెళ్ళొద్దు. సరేనా? జాగ్రత్త తీసుకుంటారు కదా, యంగ్గా ఉంటారు కదా, 100 ఏళ్ళు బతకాలి. సరేనా? మరో వీడియోతో మనకి తెలుసుకుందాం. నమస్తే.